హాయ్ ఎవ్రీవన్. ఏపీ ట్రాన్స్కో జెన్కో డిస్కమ్స్ 2025 నోటిఫికేషన్ సంబంధించి కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ స్కోరింగ్ అనమాట. మినిమం 5 మార్క్స్ వస్తాయి ఈ సబ్జెక్ట్ నుంచి. సో ఈ సబ్జెక్ట్లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు ది కంట్రోల్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. నేను జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చెప్తాను. ఇన్డెప్త్ సబ్జెక్ట్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి ఏది కావాలో అంతవరకు డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఇదన్నీ బేసిక్ డెఫినేషన్స్ జస్ట్ ఒక రీడ్ ఇచ్చేయండి. సిస్టమ్ అంటే సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ కనెక్టెడ్ ఇన్ ఏ సీక్వెన్స్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్ చేయడానికి ఒక సీక్వెన్స్లో పెట్టుకున్న దాన్ని సిస్టమ్ అంటారు. అలాగే కంట్రోల్, ఆ సిస్టమ్కి ఇన్సైడ్లో కానీ అవుట్ సైడ్లో కానీ సబ్ సిస్టమ్ పెట్టుకుని దాన్ని రెగ్యులేట్ చేస్తాం, దాన్ని కంట్రోలర్ అంటాం. డిస్టర్బెన్స్ అంటే ఏదైనా సిగ్నల్ అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తే కనుక అవుట్పుట్ని దాన్ని డిస్టర్బెన్స్ అంటారు. ఇఫ్ డిస్టర్బెన్స్ ఈజ్ జనరేటెడ్ విత్ ఇన్ ద సిస్టమ్ అయితే ఇంటర్నల్ డిస్టర్బెన్స్, బయట అయితే ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ అంటాం. కంట్రోల్ సిస్టమ్ డెఫినేషన్ ఇది మనకి ఇక్కడ నుంచి అసలైంది మన సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యేది. కంట్రోల్ సిస్టమ్ అంటే ఏ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్రాపర్ సీక్వెన్స్ టు పర్ఫార్మ్ సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ డిజైర్డ్ రెస్పాన్స్. మనకు కావాల్సిన డిజైర్డ్ రెస్పాన్స్ కోసం మనం ఒక ప్రాపర్ సీక్వెన్స్లో పెట్టుకుంటే దాన్ని కంట్రోల్ సిస్టమ్ అంటారు. అది 2 టైప్స్ అనమాట. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఫీడ్బ్యాక్ అనేది ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఎనీ ఫిజికల్ సిస్టమ్ ఇన్ విచ్ అవుట్పుట్ ఈస్ కంట్రోల్ డైరెక్ట్లీ బై ది కంట్రోలర్ ఆర్ యాక్చువేటర్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఇవన్నీ డెఫినేషన్ సెల్ఫ్ స్టడీగా అర్థమైపోద్ది అనమాట, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. ద అవుట్పుట్ ఆఫ్ ఎనీ లూప్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఈస్ ఎఫెక్టెడ్ నాట్ ఓన్లీ బై ది ఇన్పుట్ బట్ ఆల్సో బై ది డిస్టర్బెన్స్ ఇన్ ఇట్. ఓపెన్ లూప్ సిస్టమ్ డస్ నాట్ ఆటోమేటికలీ కరెక్ట్ ది డిస్టర్బెన్సెస్. ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు ఓపెన్ లూప్ అంటే ఇన్పుట్ ఇస్తున్నాం కంట్రోలర్ నుంచి సిస్టమ్కి, అవుట్పుట్ వచ్చింది, మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి యాడ్ అయింది అనుకో, ఆ డిస్టర్బెన్స్ అవుట్పుట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఇన్పుట్కి ఈ అవుట్పుట్ మీద కంట్రోల్ ఉండదు. ఇన్పుట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అవుట్పుట్ అనమాట. సో దానికి రెమెడీగా ఏం చేసాం, క్లోజ్ లూప్ సిస్టమ్ అనేది తీసుకొస్తాం. దానికి రెమెడీగా క్లోజ్ లూప్ సిస్టమ్. ముందు దీనికి అడ్వాంటేజ్లు ఏంటంటే ఓపెన్ లూప్ది సింపుల్ అండ్ ఈజీ టు డిజైన్, సింపుల్ డిజైన్ చేసేయచ్చు, చీప్ కాస్ట్ కూడా, అలాగే కానీ అండ్ స్టేబుల్గా ఉంటుంది. ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ సరికి సెన్సిటివ్ టు డిస్టర్బెన్సెస్ చూసాం కదా, అండ్ అనేబుల్ టు కరెక్ట్ డిస్టర్బెన్స్కి సెన్సిటివ్గా ఉంటుంది అండ్ కరెక్ట్ కూడా చేసుకోలేదు, ఇన్యాక్యురేట్ అండ్ అన్రిలయబుల్. సో ఈ ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఓపెన్ లూప్ నుంచి క్లోజ్ లూప్కి వెళ్ళాం. క్లోజ్ లూప్ అని ఏంటంటే ఇది ఆల్రెడీ ఓపెన్ లూప్ కదా, ఈ అవుట్పుట్లో డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, ఏదైనా మనం ఇలాగా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇన్పుట్కి ఇస్తే ఆ ఇన్పుట్ సెన్స్ చేస్తుంది డిస్టర్బెన్స్ని కూడా. సో దానికి తగ్గట్టు మళ్ళీ ఇన్పుట్ మారుస్తుంది. సో మన డిజైర్డ్ అవుట్పుట్ రెస్పాన్స్ కోసం ఈ ఫీడ్బ్యాక్ని మనం తీసుకుంటాం, ఓకేనా. ఏ కంట్రోల్ సిస్టమ్ ఇన్ విచ్ ఇన్పుట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ తీసుకొచ్చి ఇన్పుట్ కలుస్తుంది కదా, సో ఇన్పుట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ అవుట్పుట్ అనమాట. ఓపెన్ లూప్ వచ్చేసరికి ఇన్పుట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అవుట్పుట్. సిన్స్ ఫీడ్బ్యాక్ ఫెసిలిటేట్ ది సిస్టమ్ టు ఆటోమేటికలీ కరెక్ట్ ద సిస్టమ్ ఇన్పుట్ టు మీట్ ద డిజైర్డ్ రెస్పాన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇట్ అడ్వాంటేజ్ అంటే యాక్యురేట్, లెస్ అన్రిలయబుల్, ఓకే, లెస్ సెన్సిటివ్ టు డిస్టర్బెన్సెస్కి లెస్ సెన్సిటివ్ అనమాట. అలాగే యాక్యురేట్ వితౌట్ ప్రెన్స్ ఆఫ్ నాన్ లీనియారిటీస్. డిసడ్వాంటేజ్ ఏంటి, డిజైన్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ కాస్ట్లీ, ఓకే, కాంప్లెక్స్గా ఉంటుంది, కాస్ట్లీగా ఉంటుంది. ఫీడ్బ్యాక్ రెడ్యూసెస్ ది ఓవరాల్ గెయిన్ తగ్గుద్ది. ఎందుకంటే మనం ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి అవుట్పుట్ నుంచి కొంత తీసుకెళ్ళి ఇన్పుట్కి ఇస్తున్నాం అంటే అవుట్పుట్ డిజైర్డ్ అవుట్పుట్ తగ్గుతుందనే కదా, అదనమాట. సో ఇంప్రాపర్ డిజైన్ మే లెట్ టు సిస్టమ్ బికమ్ అన్స్టేబుల్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం సౌండ్ సిస్టమ్ ఏదైనా మైక్ సెట్టింగ్ అడ్జస్ట్ చేసేటప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది అనుకో, వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసినప్పుడు ఒకసారి అది ఇంకా మన అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి చాలా పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. సో అంటే ఏంటి, అది అన్స్టేబుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సిస్టమ్ సరిగ్గా డిజైన్ చేయనప్పుడు అలా అవుతుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా కూడా చిన్న టేబులర్ ఫామ్లో వేసాము. థియరిటికల్గా పెట్టిస్తే కనుక ఈ టేబుల్ ఇంపార్టెంట్. రెండింటికి డిఫరెన్స్ అనమాట, ఓపెన్ లూప్కి క్లోజ్ లూప్కి. ఇంకోసారి మనకి రివిజన్ లాగా, ఇన్పుట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అవుట్పుట్, కరెక్టే కదా. ఇదేమో అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. ఇదేమో చీప్, ఇదేమో కాస్ట్లీ అండ్ కాంప్లెక్స్. ఇదేమో అన్రిలయబుల్, ఇన్యాక్యురేట్, ఇదేమో యాక్యురేట్ అండ్ రిలయబుల్. ఇదేమో మోర్ సెన్సిటివ్ టు డిస్టర్బెన్సెస్. క్లోజ్ లూప్ ఏమో సెన్సిటివ్ టు డిస్టర్బెన్సెస్. ఫీడ్బ్యాక్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంటుంది, బట్ గెయిన్ తగ్గుద్ది, ఆస్కిలేషన్స్ కూడా ఉంటాయి. జనరల్లీ స్టేబుల్, ఓపెన్ లూప్ జనరల్లీ స్టేబుల్, ఇది అన్స్టేబుల్ అనమాట. ఇప్పుడు ఇంప్రాపర్ డిజైన్ అయితే కనుక అంతే. ఇంకా అదర్ క్లాసిఫికేషన్ చూడండి. అదర్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి లీనియర్, నాన్ లీనియర్. ఏ సిస్టమ్ ఒబేస్ సూపర్పోజిషన్ అండ్ హోమోజెనిటీ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ సెట్ టు బి లీనియర్ ఫంక్షన్. ఇది డెఫినేషన్ అనమాట. లీనియారిటీ అంటే సూపర్పోజిషన్ అండ్ హోమోజెనిటీ ప్రిన్సిపల్ని ఏదైనా సిస్టమ్ ఒబే చేస్తే అది లీనియర్ సిస్టమ్ అంటారు, ఒబే చేయకపోతే నాన్ లీనియర్ సిస్టమ్ అంటారు. ఏంటి సూపర్పోజిషన్ అంటే హోమోజెనిటీ అంటే, ఫస్ట్ హోమోజెనిటీ అంటే చూద్దాం. ఇప్పుడు నువ్వు ఒక సిస్టమ్కి x1 ఇన్పుట్ ఇచ్చావు అనుకో, అది అవుట్పుట్ ఏమొస్తుంది, y1 వస్తుంది. అదే నువ్వు k1 x1 ఇచ్చావు అనుకో,
అంటే ఇన్పుట్ని కేతో మల్టిప్లై చేసావు, అవుట్పుట్ కూడా కేతో మల్టిప్లై అవ్వాలి, K1 ఇంటూ Y1 అవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వు 10 volts సోర్స్ ఇచ్చావు అనుకో, అవుట్పుట్ సమ్ 5 amps వచ్చింది అనుకున్నావు. ఇప్పుడు ఇన్పుట్ నువ్వు డబల్ చేసావు అంటే 20 volts చేసావు, అవుట్పుట్ కూడా డబల్ అవ్వాలి, 5 amps కాస్త 10 amps అవ్వాలి. అదే సూపర్పొజిషన్ థీరం, హోమోజెనిటీ ప్రిన్సిపల్. ఇప్పుడు సూపర్పొజిషన్ థియరం అంటే ఏంటి? సూపర్పొజిషన్ థియరం అంటే ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఒక సిస్టమ్కి నీకు 2 సోర్సులు ఉన్నాయి, ఇది రెసిస్టరు, ఇదొక సోర్స్ సంథింగ్ అనుకో. ఇప్పుడు ఇదొక సోర్సు ఈ రెండు కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్ ఫ్లోయింగ్ 10 amps వచ్చింది అనుకుందాం. అప్పుడు ఒకవేళ ఒక సోర్స్ నువ్వు సప్రెస్ చేస్తావు, ఈ సోర్స్ని తీసేసి కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తావు, వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేస్తావు. ఒక సోర్స్ తీసేసి సింగిల్ సోర్స్తో రన్ చేస్తే ఇక్కడ సమ్ 4 amps వచ్చింది అనుకుందాం. తర్వాత వోల్టేజ్ సోర్స్ని సప్రెస్ చేసి కరెంట్ సోర్స్తో రన్ చేసి ఇక్కడ ఐ క్యాలిక్యులేట్ చేసామంటే 6 వస్తుంది, టోటల్ 10 అవ్వాలి ఓవరాల్గా. సో ఇండివిజువల్ సోర్సెస్గా పెట్టి దాన్ని సమ్ చేస్తే ఎంత వచ్చిందో రెండు కంబైన్డ్గా ఇచ్చిన కూడా అంతే వస్తుంది. అదే సూపర్పొజిషన్ థియరం అనమాట. ఓకేనా? జస్ట్ డెఫినేషన్స్ అలాగే. సో ఇక్కడ కంబైన్డ్గా ఇచ్చాడు చూడండి, సూపర్పొజిషన్ హోమోజెనిటీ రెండు కలిపి ఇచ్చాడు. K1 X1 ప్లస్ K2 X2 అనేది ఇన్పుట్కి ఇస్తే K1 Y1 ప్లస్ K2 Y2 అనేది అవుట్పుట్గా వస్తుంది. దెన్ ద సిస్టమ్ ఈస్ సెట్ టు బి లీనియర్ అనమాట. ఎనీ సిస్టమ్ దట్ డజంట్ ఒబే సూపర్పొజిషన్ అండ్ హోమోజెనిటీ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ సిస్టమ్ అనమాట. జనరల్గా ఫిజికల్ సిస్టమ్స్ ఆర్ నాన్ లీనియర్ అండ్ అనాలిసిస్ కూడా వెరీ కాంప్లికేటెడ్గా ఉంటుంది. హెన్స్ దీస్ సిస్టమ్స్ ఆర్ యూజువల్లీ లీనియరైజ్డ్ అండ్ అనలైజ్డ్ యూజింగ్ లీనియర్ టెక్నిక్స్. ఇది ఒక క్లాసిఫికేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్ కంట్రోల్ సిస్టమ్స్. టైం ఇన్వేరియంట్ అంటే ఏం లేదు, పేర్లోనే ఉంది. టైము ఏదైనా సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిపెండింగ్ ఆన్ టైం అయితే టైం వేరియంట్, ఇండిపెండెంట్ ఆఫ్ టైం అయితే టైం ఇన్వేరియంట్. ఎలా చెప్తావు టైం ఇన్వేరియంట్ అని? ఇప్పుడు నువ్వు x(t) ఇన్పుట్ ఇచ్చావు, y(t) అవుట్పుట్ వచ్చింది. ఇఫ్ ద ఇన్పుట్ని టైం షిఫ్ట్ చేసావు అనుకో, x(t) ప్లస్ డెల్టా ఇచ్చావు అనుకో, అవుట్పుట్ కూడా y(t) ప్లస్ డెల్టా. అంటే ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవ్వలేదు, దానికి తగ్గట్టుగానే ఉంది, అది టైం ఇన్వేరియంట్. అదే x(t) ప్లస్ డెల్టా ఇచ్చినప్పుడు y(t) ప్లస్ డెల్టా రాకుండా సంథింగ్ ఎల్స్ వచ్చిందంటే అవుట్పుట్ ఈజ్ టైం వేరియంట్ అనమాట. టైం బట్టి అవుట్పుట్ మారిపోతుంది అనేది, అది టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూస్ టైమ్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్. కంటిన్యూస్ టైమ్ సిస్టమ్, ఇఫ్ ఎ సిగ్నల్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ టైమ్ దెన్ ద సిస్టమ్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ టైమ్ కంట్రోల్డ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్, ఇది ఇన్పుట్, ఇదేంటి కంటిన్యూస్గా ఉంది టైంకి, దీన్ని కంటిన్యూస్ టైం సిస్టమ్ అంటారు. అదే గనక ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇక్కడ 0 ఇన్పుట్, మళ్ళీ 0 ఇన్పుట్, ఇలా పల్సెస్లో ఉందనుకో డిస్క్రీట్ టైం సిస్టమ్ అంటారు. డిస్క్రీట్, మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి, అంతే, రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్ టు ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ అండర్ ది అజంప్షన్ దట్ ఆల్ ఇనిషియల్ కండిషన్స్ ఆర్ 0. ఆర్ transfer function is defined as Laplace transform function of impulse response of the system when all initial conditions are 0. Transfer function అంటే ఏం లేదు, అవుట్పుట్ బై ఇన్పుట్, ఏంటి లాప్లాస్ ఫామ్ వేయాలి. కండిషన్ ఏంటి? ఇనిషియల్ కండిషన్స్ ఆర్ 0 అండ్ ఇన్పుట్ అనే బదులు ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్ అంటాం. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దానికి 1 అనమాట, కాన్స్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ r(t), అవుట్పుట్ c(t). లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి? లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై ఇన్పుట్, cfs బై rfs విత్ 0 ఇనిషియల్ కండిషన్స్ అండ్ ఇంపల్స్ ఇన్పుట్. ఓకే, transfer function gives mathematical model, it is independent of input and output of the system. Transfer function is useful in determining response of the system for any input applied. Correct kada? Transfer function is helpful to obtain differential equations related to the system. It is helpful in stability analysis. ఇవన్నిటికీ మనం ముందు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లిమిటేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ టు లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్, LTI లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్కి మాత్రమే అది అప్లికేబుల్. డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫిజికల్ స్ట్రక్చర్, సిస్టమ్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అలాగే ఇనిషియల్ కండిషన్స్ ఎఫెక్ట్స్ ఆర్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్. సో ఇనిషియల్ కండిషన్స్ లూజ్ దర్ ఇంపార్టెన్స్. ఓకేనా? ఈ థియరీ ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాం. డైరెక్ట్ అటాక్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై 5d² y by dt² so with u as input and y as output అన్నాడు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై ఇన్పుట్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే
ఇప్పుడు దీనికి లాప్లాస్ అప్లై చేయండి. ఆన్ బోత్ సైడ్స్. సో 5 × d² dt అంటే లాప్లాస్ అప్లై చేసేప్పుడు ఏమైందంటే అది d² అన్నప్పుడు s² వస్తుంది ఇంటూ y/s. అలాగే 4 × dy అంటే s ఇంటూ s వస్తుంది y/s. అలాగే ఇటు కూడా 2 × s వచ్చి u/s. ఇక్కడ ఏంటి d అనేది లేదు 4uకి కాన్స్టెంట్, సో 4u/s వస్తుంది, s అనేది రాదు. ఓకేనా. ఇప్పుడు కామన్ది y/s కామన్ది లెఫ్ట్ సైడ్, ఆ రైట్ సైడ్ u/s కామన్ది 2s + 4 వచ్చింది, ఇక్కడ 5s² + 4 వచ్చింది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి, y/s/u/s అవుట్పుట్ బై ఇన్పుట్. సో 2s + 4 / 5² + 4s, యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ గివెన్ యాజ్ c/t = ఇది. స్టెప్ రెస్పాన్స్ అంటే అంటున్నాడు. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు, స్టెప్ రెస్పాన్స్ అడుగుతున్నాడు. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంటి, మామూలుగా ఇప్పుడు దీని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి, c/s/rfs కదా. RFS ఇంపల్స్ అంటే RFS ఈజ్ నథింగ్ బట్ 1. సో CFS కనుక్కుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ CFS/RFS = మనకు వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఈక్వేట్ చేస్తాం. చేసి ఆడేమడిగాడు, స్టెప్ రెస్పాన్స్ అన్నాడు. అంటే RFS ప్లేస్లో స్టెప్ పెడతాం. ఇందాక ఇంపల్స్ పెట్టాం, ఇంపల్స్ పెట్టినప్పుడు 1, స్టెప్ అనేసరికి 1/s వస్తుంది, అంతే తేడా. చూడండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది సిస్టమ్ ఏది ఇంపల్స్ ఏది ఇచ్చిన సిస్టమ్ ఏది -4 e(t) × 6 e - 4t కదా. దీనికి లాప్లాస్ అప్లై చేస్తే -4కి -4, e⁻ -2t అంటే 1/s + 2, అలాగే e⁻ -4t అంటే 1/s + 4. ఇక్కడ చూడండి, -4/s + 2 6/s + 4. -4 అనేది ఇక్కడ కాన్స్టెంట్ కదా క్వశ్చన్లో, అలాగే 6 అనేది కాన్స్టెంట్ కదా. సో e⁻ -2t అంటే s + 2 వస్తుంది, e⁻ -4t అంటే s + 4 వస్తుంది. ఇప్పుడు స్టెప్ రెస్పాన్స్ ఏంటన్నాడు కాబట్టి CFS/RFS, ఇదేంటిది CFS/RFS, ఈ ఈక్వేషన్ మనకు వచ్చింది. RFS ఇటు పంపిస్తే ఇటు వస్తుంది, ఇక్కడికి వస్తుంది. RFS అంటే ఏంటి, ఇప్పుడు స్టెప్ అంటే 1/s, ఇంపల్స్ అంటే 1, ర్యాంప్ అంటే 1/s². ఓకే, గుర్తుంచుకోండి. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే 1, స్టెప్ అంటే 1/s, ర్యాంప్ అంటే 1/s². ఓకేనా. అదే టైం లాప్లాస్ కాకుండా టైంలో చెప్పాలి అంటే కనుక ఇంపల్స్ అంటే 1, t ఇంపల్స్ అంటే 1, స్టెప్ అంటే t, ర్యాంప్ అంటే t². ఓకే, నెక్స్ట్ ఎక్కడున్నాం, ఇప్పుడు c/tకి లాప్లాస్ ఇన్వర్స్ కట్టాలి. దీనికి ఇన్వర్స్ కట్టాలి. ఇన్వర్స్ ఎలా కడతావు, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాసుకుంటాం. మ్యాథ్స్లో ఉంటుంది, ఐ థింక్ మీకు ఇది ఐడియా ఉంటుంది. సో దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో రావంటే ABC అనుకొని, కాన్స్టెంట్స్ అనుకొని, ఫ్యాక్టర్స్ a/s, b/s + 2 c/s + 4 అంటాం. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఏ వాల్యూ కావాలనుకో నీకు, ఇక్కడ ఏ కింద s ఉంది కదా, s అంటే 0, s + 2 అంటే s = -2 పెడతాం, s + 4 అంటే s = -4 అని అర్థం. సో ఇక్కడ ఓన్లీ s ఉంది కాబట్టి s = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని ఏ దగ్గర కావాలి కాబట్టి, ఏ వాల్యూ కాబట్టి b × as పోయింది, b × s + 2 × s + 4, c ఒక్క నిమిషం. ఓకే, ఇది మీకు ఈ ఫ్రాక్షన్ రాయడం వచ్చానని ఎగ్జ్యూమ్ చేసుకుంటాను. ఐఎమ్ ఎగ్జ్యూమింగ్. రాదు అని నాకు చెప్తే కనుక నెక్స్ట్ వీడియోలో అది చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మన మ్యాథమెటికల్ యూస్ చేసుకొని ABC వాల్యూలు ఫైండ్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి. -1/2 అని, 2 అని, 3 అని ఇక్కడ వచ్చినాయి. -1/2, 2, 3 అవి సబ్స్టిట్యూట్ చేశాడు. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇన్వర్స్ అప్లై చేస్తాం టైం ఫంక్షన్లోకి మార్చుకోవడానికి. -1/2s, 1/s అంటే 1, అలాగే 2 × s + 2 అంటే e⁻−2t, అలాగే -3/2 × s + 4 అంటే e⁻−4t. ఇది ఆన్సర్. ఏ కంట్రోల్ సిస్టమ్ ఇస్ డిఫైన్డ్ బై ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ మ్యాథమెటికల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్దగా ఉంటే కనుక ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా కూడా ఇవ్వచ్చు, ఇవ్వడని చెప్పలేంలే. ఒకసారి 1-2 క్వశ్చన్స్ టఫ్గా ఇస్తాడు కదా, సో అలా టఫ్గా ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంట్రోల్ సిస్టమ్ ఇస్ డిఫైన్డ్ బై ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అన్నాడు. ఇచ్చాడు కదా. ద రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ యాజ్ t → ∞ అన్నాడు. t → ∞ అంటే s → 0 అని అర్థం. అదేంటి చెప్తా, ముందు క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏంటి, మ్యాథమెటికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది కదా, దీనికి ఇప్పుడు మనం మళ్ళీ లాప్లాస్ అప్లై చేయండి.
ఎక్స్ ఫంక్షన్ ఎక్స్ కాబట్టి టేకింగ్ ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 0 ఇనిషియల్ కండిషన్స్. సో 9 ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డి స్క్వేర్ అని వచ్చింది కాబట్టి ఎస్ స్క్వేర్ అని వస్తుంది. 9 ఇంటూ ఎస్ స్క్వేర్. అలాగే 16 ఇంటూ ఎస్ ఇదిగో. అలాగే 5 ఇంటూ ఎక్స్ అన్నాడు కాబట్టి యూనిట్ కాన్స్టెంట్ కాబట్టి 5 జస్ట్ 5 కామన్ చేస్తే ఎక్స్ ఆఫ్ ఎస్. అన్నిట్లో ఎక్స్ ఆఫ్ ఎస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎస్. అలాగే ఇటు సైడ్ కూడా 12 ఇంటూ 1కి 1/s ల్యాప్లస్ ట్రాన్స్ఫార్ము e⁻²t అంటే 1/s+2. సాల్వ్ చేసి ఎక్స్ ఇది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఎంత ఎక్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 24/s ఇంటూ s+2 ఇంటూ 9s² + 16s వచ్చింది. ఇది వచ్చింది. సో రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ ఎక్స్ ఆఫ్ టీ అట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ అడిగాడు. t టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు నీకు ఫైనల్ వాల్యూ తీరం అంటారు దీన్ని. ఫైనల్ వాల్యూ తీరం ఏం చెప్తుంది? లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఆడు అడిగింది ఏంటి? t టెన్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఎంత రెస్పాన్స్ అంటున్నాడు. సో లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ, ఇక్కడ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అంతే. టీ ఇన్ఫినిటీ అయినప్పుడు ఎస్ జీరో పెట్టుకొని చేయొచ్చు అనమాట. సో సబ్స్టిట్యూట్ చేయి. లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ఏంటి? ఇది ఇందాక వచ్చింది ఈ పైన ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేసేసాడు. ఎస్ ప్లేస్లో 0 s టెన్స్ టు 0 అంటే ఎస్ ప్లేస్లో 0 పెట్టి ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. కనిపించిందా? ఎస్ ఇంకా ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోయింది డినామినేటర్లో. అది ఇప్పుడు ఎస్ ప్లస్లో 0 పెట్టు. ఇక్కడ 0 పెడితే ఓన్లీ 2 ఉంటుంది. ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. ఇక్కడ 5 ఉంది. 5 ఇంటూ 2 ఎంత? 10. పైన 24. కింద 2 ఉంది కదా, 2 అనేది 24/10 ఎంత? 2.4. అది. సో రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ యాజ్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఈజ్ 2.4. అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఎన్ ఇనిషియల్లీ రిలాక్స్డ్ లీనియర్ సిస్టమ్ ఈజ్ e⁻3 - t u of t. టు ప్రొడ్యూస్ ఎ రెస్పాన్స్ ఆఫ్ t ఇంటూ e⁻3t u of t ఇన్పుట్ మస్ట్ బి ఎంత అంటున్నాడు. ఇంపల్స్ రెస్పాన్స్ అన్నాడు అంటే C/S/R/S లో RFS అనేది 1 అని అడిచేసాడు. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ C/S/RFS, RFS 1. సో CFS కనుక్కుంటే అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. CFS అంటే ఏంటి? రెస్పాన్స్ కదా. ఏది? e⁻3t u of t. దానికి మీరు ల్యాప్లస్ ఫామ్ కట్టేయండి. ల్యాప్లస్ రెస్పాన్స్ e⁻3t u of t ఈజ్ e⁻3t అంటే 1/s+3. ఓకే. ఇప్పుడు టు ప్రొడ్యూస్ ఎ రెస్పాన్స్ ఆఫ్ t ఇంటూ e⁻3t ఇన్పుట్ ఎంత అంటున్నాడు. ఇది ల్యాప్లస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా. CFS అంటే CFS ఇంత రావాలంటున్నాడు. ఇప్పుడు అంటే t ఇంటూ e⁻3t u of tకి CFS కట్టు, ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ కట్టు. t ఇంటూ ఇప్పుడు మామూలుగా ఏంటి? ఓన్లీ e⁻3t అంటే 1/s+3. పక్కన t ఉంది, t ఇంటూ కాబట్టి స్క్వేర్ అవుతుంది అంతే. ఓకేనా? నౌ CFS/RFS ఈజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇన్పుట్ అడిగాడు. ఈ రెస్పాన్స్ CFS ఇచ్చేసాడు. ఇన్పుట్ ఎంత అని అడుగుతున్నాడు. RFS ఈజ్ నథింగ్ బట్ CFS/ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా? CFS ఎంత? ఇది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత? ఇక్కడ పైన వచ్చిందిగా ఇది. సో 1/s+3² డివైడ్ చేస్తే 1/s+3 వచ్చింది. ఇన్వర్స్ చేస్తే e⁻3t u of t వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ హ్యాస్ అన్ ఇంపల్స్ రెస్పాన్స్ e⁻2t t>0. ఇఫ్ ద ఇనిషియల్ కండిషన్స్ ఆర్ 0 అండ్ ఇన్పుట్ ఈజ్ e⁻8t దెన్ అవుట్పుట్ ఫర్ t>0 ఈజ్ అని అడుగుతున్నాడు. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు. మళ్ళీ సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కడతావు. e⁻2t అంటే s-2. జనరల్గా e⁻2t అని చూసుంటావు. -2t ఉన్నప్పుడు s+t వస్తుంది, +2 వస్తుంది. ఇక్కడ +2 ఉంది కాబట్టి ఇక్కడ -2 వచ్చింది అంతే. ఇన్పుట్ అప్లైడ్ ఇది ఇంపల్స్ రెస్పాన్స్. ఇఫ్ ద ఇనిషియల్ కండిషన్స్ ఆర్ 0 అండ్ ఇన్పుట్ ఈజ్ 8/t దెన్ అవుట్పుట్ ఎంత అంటున్నాడు. ఇన్పుట్ అంటే ఏంటి? RFSని e of t అన్నాడు కదా, దాన్ని ల్యాప్లస్లోకి రాస్తే 1/s-8. ఇప్పుడు ఏంటి? అవుట్పుట్ అడుగుతున్నాడు. అవుట్పుట్ ఫార్ములా ఏంటి? CFSకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ RFS. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత? ఇది. ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. RFS ఎంత? ఇది ఇక్కడ మనకు వచ్చింది కదా, ఇది చేసాం. సో అవుట్పుట్ ఆఫ్ ది సిస్టమ్ ఇదనమాట. దీన్ని ల్యాప్లస్ ఇన్వర్స్ కడితే నీకు టైంలో వచ్చేస్తుంది. సో ల్యాప్లస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-2 ఇంటూ s-8. దీన్ని మీకు ఎల్సిఎంలో చేస్తాం కదా, చేస్తే ఇలా 1/6 ఇంటూ న్యూమినేటర్లో 1/6 వచ్చింది, డినామినేటర్లో 1/s-8 1/s-2 1/6 కామన్ తీసాడు. సో ఫస్ట్ది e⁻- అంటే ప్లస్ వస్తుంది e⁻8t, ఇక్కడ -2 అంటే +2 వస్తుంది e⁻2t. అది. లెట్ x of t be the input to a linear time invariant system. The required output 8 into x of 2t-4. The transfer function of the system should be. రిక్వైర్డ్ అవుట్పుట్ ఇచ్చాడు.
ఓకే, ఎక్స్ ఆఫ్ టీ ఇన్పుట్ అయితే అవుట్పుట్ అంటే వై ఆఫ్ టీ అనుకో ఇప్పుడు నువ్వు. సో వై ఆఫ్ టీ ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 4. వై ఆఫ్ ఎస్ అంటే ఇప్పుడు ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వై ఆఫ్ టీ కాస్త వై ఆఫ్ ఎస్ అయింది. 8 ఇంటూ ఈ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 4 అంటే ఈ పవర్ మైనస్ 4. టీ మైనస్ 4 అంటే ఈ పవర్ మైనస్ 4s ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి, వై బై ఎక్స్ కదా, వై బై ఎక్స్ చేస్తే 8 ఇంటూ ఈ పవర్ మైనస్ 4s. 4s, ఎస్ అంటే జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేశాడు, ఒమేగా అంటే 2πf సబ్స్టిట్యూట్ చేస్తే 8πf అయింది. ఆప్షన్స్లో అలా ఉందన్నమాట, 8 ఈ జే 8πf. అందుకని వీడు కూడా ఒమేగా పెట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు ఆప్షన్ కోసం. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం సెన్సిటివిటీ అనాలిసిస్, అలాగే బ్లాక్ డయాగ్రాము, ఒరిజినల్ ఈక్వలెంట్ డయాగ్రామ్స్, బ్లాక్ డయాగ్రామ్స్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ప్రాబ్లమ్స్, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా, ఓకే, బాయ్.